పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మనం నేటి చేయబోయేది మటన్ బిర్యానీ. ముందు మనం బియ్యం ఎత్తుకుంటాం. బియ్యం వచ్చి నేను జీలకర్ర బియ్యం ఎత్తుంటాను. మీరు వచ్చి బాస్మతి బియ్యం కావాలంట, మీరు బాస్మతి బియ్యంలో కూడా చేసుకోవచ్చును. ఇది వచ్చి 100 గ్రాము, ఒక టంబ్లరు. దీంట్లో నేను 5 వేసుకుంటాను, 1/2 kg. 2, 3, 4, 5. ఇప్పుడు 500 గ్రామ్ బియ్యం ఎత్తైంది. దీన్ని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి మనం నానబెట్టేస్తాం. ఎక్కువ నీళ్ళు పోయవద్దు, దీని తక్క నీళ్ళు ఉంటేనే చాలు, బియ్యం నానిపోను. దీని తర్వాత కూర ఎత్తుకుంటాను, ఒక 1/2 kg. చూసారా, ఈ విధంగా కొవ్వు ఉండేలాగానే మనం చేరి ఎత్తుకోవచ్చును. బాగా మెత్తగా ఉండేలాగా ఎత్తుకోండి. దీన్ని ఒక 2-3 సార్లు బాగానే శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వడకట్టేసి మనం కుక్కర్లో వేసి ఒక 2 విజిల్ విడిచి ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. ఎందుకంటే మటన్ వచ్చి అంత భిన్న ఉడకదు, అందుకోసం మనం కుక్కర్లో 2 విజిల్ విడిచుకుంటాం. దీనికి సరిపడిన నీళ్ళు పోసేసి ఉప్పు, పసుపు ఇది 2 వేసి మనం ఉడకపెట్టుకుంటాం. ఇది ఉడకని అంతలోపల బిర్యానీకి కావాల్సిన విషయాలు చూస్తున్నంట. 4 ఉల్లిపాయ ఎత్తుండాను, ఆల్మోస్ట్ 400 గ్రామ్ వచ్చే మరి ఉల్లిపాయ ఎత్తుండాను. ఒక 3 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయ, 2 టొమాటోలు తరిగి పెట్టి ఉండాను, కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు చేయి నిండా ఎత్తుండాను. ఇప్పుడు తాలింపుకి వచ్చి ఏమేమి కావాలనేసి నేను ఇప్పుడు చెప్తాను. తాలింపు చేసేటప్పుడు నేను చెప్తాను. కడాయి పెట్టుకోండి. మనం వచ్చి నేటికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లదా మనం బిర్యానీ చేయపోతాము. ఇది తాలింపుకి పెట్టుకుంటాం. ఒక 2 చెంచా నెయ్యి పోసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మన తాలింపుకి చూస్తారంట. నేను ఒక 4 దాల్చిన చెక్క వేసుకోండి, 6-7 లవంగాలు, 3 ఏలకలు, 2 బ్రించాగు. దీంట్లోనే వచ్చి మరాఠీ మొగ్గు వేసుకోండి. దీంట్లోనే మనం ఒక 4 స్టార్ మొగ్గు వేసుకుంటాం. ఇది అన్నీ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత మన ఉల్లిపాయ వేసుకుంటాం. చూడండి, బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ కూడా వేసి మనకు బాగా ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించుతూ ఉండాలి. చూడండి, బాగా వేగింది, బాగా వేయించుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయ కూడా దీంట్లోనే వేసుకుంటాం, ఒక 4 పచ్చిమిరపకాయలు. బాగా వేగిన తర్వాత టొమాటోలు వేసుకుంటాం. టొమాటోలు ఒక 2 నిమిషాలు మనం వేయించాలి. దాంట్లోనే పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు అన్నీ వేసి మనం బాగా ఉడకని టొమాటోలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టిన కూర వేసుకుంటాం, మటన్. ఈ నీళ్ళు వచ్చి మనం నీళ్ళు పోసేటప్పుడు దీన్ని కూడా కొలతల మనం పోసుకుంటాం. ఇప్పుడు వచ్చి 5 టంబ్లర్ బియ్యం వేసి ఉండాము, దానికి ఒక 10 టంబ్లర్ నీళ్ళు కావాలా. ఇప్పుడు పోసేటప్పుడు మనం ఈ కూర ఉడకపెట్టిన నీళ్ళు కూడా దాంట్లో పోసుకుంటాం. మనం బాగా వేయించుడండి. దీని తర్వాత మనం మసాలాస్ వేసుకుంటాం. కూరకు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోండి, మరపొడి, ధనియాల పొడి వేసుకోండి, బిర్యానీ మసాలా ఒక 2 చెంచా వేస్తున్నాను. బిర్యానీ మసాలాదా బాగా రుచి ఉన్న. మీకు బిర్యానీ మసాలా ఎట్టని ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను నేను. గరం మసాలా కొద్దిగా వేసి బాగా కలిపొడి అండ. ఈ మసాలాసే చాలు, నేను వచ్చి కలర్ ఇదినే వేయలేదు. కొద్దిగా పెరుగు కూడా పోసుకుంటాం. మనం ఒక 1/2 కప్ వచ్చేదాకా పెరుగు పోసుకుంటాం. నేను వచ్చి ఇది కలర్ వేయలేదు. ఇది వచ్చి ఈ మసాలానే మనకు బాగా రుచి ఇచ్చును. బాగా మొత్తం కలిసేట కలిపిడండి. సో పెరుగు పోస్తా, బాగా మెత్తగా ఉన్న కూర ఉడికేటప్పుడు బాగా మొత్తం కలిపిడండి. వచ్చేసేపు కూర ఉడకని. దాని తర్వాత మనం నీళ్ళు పోసేసి ఉడకపెట్టిన తర్వాత మనం రైస్ కుక్కర్లో పెట్టకపోతాము. చూడండి, ఉప్పు చూసుకున్నాము మనం. ఇప్పుడు కొంచెంసేపు ఉడకని, ఒక 5 నిమిషాలు
ఉడికిన తర్వాత చూసారా ఇప్పుడు వచ్చి నూనె మొత్తం బాగా పైన వచ్చేసింది. ఇప్పుడు కూర ఉడికేస్తున్న నీళ్ళు పోసేసి నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మనం రైస్ కుక్కర్లో పోసేసి బియ్యం వేసుకుంటాం. నీళ్ళు చూస్తుంటా నేను కూర ఉడకపెట్టిన నీళ్ళు పోస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 టమ్లర్ నీళ్ళు పోస్తున్నాను. ఎందుకంటే మనకు ఆ మసాలాలనే కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, అందుకోసం మనం 1 టమ్లర్ తక్కువగా పోసుకుంటాం. ఇది ఇప్పుడు ఉప్పు చెక్ చేసేసి మనం మూసి పెట్టేస్తాం. నీళ్ళు బాగా తెల్లు వచ్చేటప్పుడు మనం రైస్ కుక్కర్లో పోసుకుంటాం. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పోస్తున్నాను. పోసేసి ఆ కీప్ వామ్ వచ్చేదాకా బాగా ఉడకని, దాని తర్వాత మనం ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అప్పుడుదా కరెక్ట్గా ఉన్నవన్నాం. ఇప్పుడు నేను రైస్ వేసేస్తేనే మనం ఆన్ చేసుకుంటా, కుకింగ్ మోడ్లో పెట్టేస్తా. ఇది కీప్ వామ్ వచ్చిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు ఉడిచేసిమంట బియ్యం వచ్చి కరెక్ట్గా ఉడిగి మనకు వెడివెడిగా ఉన్న అప్పుడుదా కరెక్ట్గా ఉన్న. చూసినట్ట నేను మూత పెట్టేస్తాను. ఇప్పుడు వెయిట్ చేస్తాం. ఇప్పుడు కీప్ వామ్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం. చూడండి ఇప్పుడు కీప్ వామ్ వచ్చి ఒక 10 నిమిషాలు నేను ఉడిచేసి మళ్ళీ తెరిచి ఉండాను. పైన కొత్తిమీర ఆకు వేసుకుంటా. సో రుచి అయిన మటన్ బిర్యానీ రెడీ. పెబుల్స్ తెలుగు.